తెలుగు పాలకుల సంస్కృతిలో ఒకటి మరియు రెడ్డి రాజుల ప్రతిభకు నిదర్శనం ఈ కోట. ఈ కోట పేరే కొండవీడు కోట. ఇది 14వ శతాబ్దంలో రెడ్డి రాజులతో నిర్మించారండి. ఇదైతే గుంటూరు జిల్లాలో ఫిరంగిపురంలో దగ్గరగా ఉందన్నమాట. ఇది చూడాలంటే మాత్రం చాలా టైం పడుతుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఈవినింగ్ వరకు ఉంటుందన్నమాట. అంత చూసినా కూడా ఇంకా ఏదో ఉంది చూడాలన్నట్టు ఉంటుంది. అంత టైం పడుతుంది. అండ్ చూడడానికి వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా పైనుంచి ఇలాగా ఇప్పుడు మేము ఒక స్టెప్ పైకెక్కాము. ఇలా ఇలా ఒక 3, 4 ఉంటాయన్నమాట. బైక్ మీద, కారు మీద ఈ విధంగా ఎక్కేయచ్చు. సో చూసారు కదా ఎంత బాగుందో. కింద నుంచి చూసిన అసలు ఎంత బాగుంటుందంటే వ్యూ, ప్లేసెస్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చేస్తుంది. ఫొటోస్కి తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. అసలు ఇది ఏంటి ఈ ప్లేస్ అంటారా? అప్పట్లో ఏంటంటే మనకి రాజులు ఉండేవాళ్ళు కదా, రాజులు పరిపాలించారు. కొండవీటి రెడ్డి రాజులు, ఆ తర్వాత విజయనగర ప్రభువులు, గజపతులు, కులు కుతుబ్షాలు ఇలా పరిపాలించారనమాట ఈ ప్లేసు. అసలు మెయిన్‌గా ఈ కొండవీటి రెడ్డి రాజులు అక్కడ ఏంటంటే మనకి శత్రువులు వచ్చేవాళ్ళు కదా, వాళ్ళకి ఆ శత్రువులు ఏ మూల నుంచి వచ్చినా కూడా వాళ్ళని వెంటనే పట్టుకునే విధంగా, పసికట్టి వాళ్ళని పట్టుకునే విధంగా ఈ కోటనైతే నిర్మించుకున్నారనమాట. సో కాబట్టి ఇది రెడ్డి రాజుల ప్రతిభకు నిదర్శనంగా ఈ కోట అయితే చెప్తూ ఉంటారు. ఇక్కడ మెయిన్‌గా ఏముంటాయంటే 72 కోట బురుజులు ఉంటాయి. ఇందులో టెంపుల్స్, కత్తుల బావి, చెరువులు, బావులు ఇలా ఉంటాయన్నమాట. ప్రస్తుతం ఇందులో ఏంటంటే మనకి మెయిన్‌గా మనం వెళ్ళినప్పుడు ఇలా చూస్తూ ఉంటాము. ఇవన్నీ బురుజులనమాట. ఇక్కడ నేనంత క్లియర్‌గా చెప్పలేకపోతున్నాను. చిన్న వీడియోనే తీశాననమాట. బట్ ఈ ప్లేస్ చాలా బెస్ట్ ప్లేస్ అనమాట. మనం చూడదగ్గ ప్లేసు. చాలా చాలా బావుంది. ఇప్పుడిప్పుడే మన ఏపీ గవర్నమెంట్ దీన్ని గుర్తించింది. మనకేంటంటే మనకి ఇదొక పర్యాటక ప్రాంతంగా వెళ్ళిన వాళ్ళు చక్కగా చూసేలాగా, మంచిగా చూసేలాగా దీన్ని డెవలప్ చేస్తున్నారు. అప్పటి రాజులు పరిపాలించాక ఇదంతా కూడా కొంచెం స్పాయిల్ అయిపోయింది, శిథిలం అయిపోయిందనమాట. వాటిని మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేసి మంచిగా చూసేలాగా అందరూ కూడా పిల్లలు, పెద్దవాళ్ళకి కూడా మంచిగా చూసి చూడదగ్గ ప్లేస్ అనమాట. స్కూల్ పిల్లలు, టీచర్స్ చాలా చాలా మందొచ్చారు. బట్ ఇక్కడ మంకీస్ అయితే ఉంటాయన్నమాట. జాగ్రత్తగా వెళ్ళాలి. సో చూసారు కదా ఇక్కడ రూట్ మ్యాప్ కూడా ఉంటది. వీటిని చూసుకుంటూ మనం వెళ్ళిపోవడమే. మన ఓపిక అండి, వెళ్ళాలే కానీ అసలు చాలా చాలా ఉందనమాట. సూపర్ అంటే సూపర్‌గా ఉంది. అక్కడక్కడ తినడానికి స్నాక్స్ లాగా ఐస్ క్రీమ్స్ ఇలాంటివైతే ఉంటాయి గానీ, ఇంకా లంచ్, ఈ డిన్నర్ ఇవన్నీ చిన్న చిన్న స్టాల్స్‌లా పెట్టారు. మీకు ఇష్టమైతే తినొచ్చు. లేదంటే బాక్స్ తెచ్చుకున్నా కూడా చాలా మంచిది. వాటర్ కూడా అమ్ముతారు. డ్రింక్స్ ఇలాంటివి కూడా అవైలబుల్‌గా ఉంటాయి. బట్ వర్షాకాలంలో మాత్రం వెళ్ళడం సేఫ్ కాదనమాట. పిల్లలైతే చాలా మంచిగా తిరిగేశారు. మేము కూడా మంచిగా నడుచుకుంటూ ఎంజాయ్ చేశాము. అప్పుడప్పుడు అలసిపోయినప్పుడు ఇలాంటివి తీసుకుంటూ, తింటూ మంచిగా చూసామనమాట. మా అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నాకైతే ఇప్పటి వరకు ఎందుకు చూడలేదు ఈ ప్లేస్ అనిపించింది. అంత బాగా నచ్చింది. మొక్కలు గానీ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూసారు కదా ఎప్పటిదో సరస్సు అనమాట. ఇప్పుడిప్పుడు ఇంకా కొంచెం పర్వాలేదు. మధ్యలో ఇంకా బాగా పాడైపోయిన వాటిని ఈ విధంగా మన ఏపీ గవర్నమెంట్ మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేసి, ఈ విధంగా మంచిగా నీట్‌గా చేసి ప్లేస్‌ని ఈ విధంగా అందరికీ మళ్ళీ చూపిస్తుందనమాట. సో తప్పకుండా మీరు విజిట్ చేయండి ఈ ప్లేస్‌ని. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. బురుజుల పేర్లు కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. నెమలి బురుజు, ఇంకా ఏవేవో ఉన్నాయి. మికిల్లా బురుజు, సజ్జా మహల్ బురుజు ఇలా ఉంటాయన్నమాట. చాలా బాగుంటుందండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. తప్పకుండా చూడండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది స్మాల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. మేము మొత్తం ప్లేస్ చూడలేకపోయాము. ఈవినింగ్ వెళ్ళామన్నమాట. సో మొత్తం అంతా కూడా షూట్ చేయలేదండి. మొత్తం అంతా చూడలేదు. బట్ ఇంకొకసారి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. అప్పుడు మాత్రం ఫుల్ వీడియో మీకు తప్పకుండా ఇస్తాను. సో ఈ విధంగా మంచిగా చాలా చాలా బాగుంది. అండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఇప్పటిన్న పిల్లలకి అప్పుడు రాజుల గురించి, ఆ కట్టడాల గురించి ఇవన్నీ ఏమీ తెలియదు కదా. ఇలాంటి వీడియోస్ వల్ల మన పిల్లలకు కూడా మనం తెలియజేసిన వాళ్ళం అవుతాం అనమాట. తప్పకుండా లైక్ చేయండి. సో ఈ మంకీస్ అయితే మాత్రం మామూలుగా లేవు, చిన్న చిన్న కోతులు, కానీ ఎవరికి హాని చేయలేదండి. మంచిగా వాటి పని అవి చూసుకున్నాయి అనమాట. వ్యూ చూసారా ఎంత బాగుందో. మరి వీడియోకి ఒక లైక్ ఇస్తారు కదా. థ్యాంక్స్ ఫర్. ఒక విషయం అండి, దీని పక్కన ఒక చిన్న పార్క్ ఉంటదనమాట. అది పిల్లలకి, మనకి కూడా చాలా చాలా బాగుంటది. ఆ వీడియో అయితే షార్ట్‌లో అప్‌లోడ్ చేస్తాను.